సోయా చుక్కకూర. మరి ముందుగా సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు కొద్దిగా, చుక్కకూర 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సోయా కీమా 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ సోయా అంటే ఏంటి? ఇది సోయా కీమా. ఓకే, సో ఇది మనకు సోయా చంక్స్ అంటారు. బేసిక్గా మనకు బయట అవైలబుల్గా ఉన్న ప్యాకెట్ మీద సోయా చంక్స్ అని ఉంటుంది. సో సోయా చంక్స్ అలాగే చుక్కకూర, ఈ రెండింటి కాంబినేషన్ అండి. ఇది ఒక స్టార్టర్ అనుకోవాలో, స్నాక్ అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. వై? బికాస్ ఇది పూర్తయిన తర్వాత అలాగే ఉంటుంది అనమాట చూడ్డానికి, తినడానికి కూడా. సో ఎందుకంటే ఇక్కడ చుక్కకూర మెయిన్ హెల్త్ బెనిఫిట్ ఏంటి అంటే కంటి చూపు. సో కంటి చూపు మెరుగుపడాలన్నా కూడా చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా మనం ఖచ్చితంగా చుక్కకూరను పెట్టాలి. ఇంతకుముందు మనం చేసిన పాలకూర అయినా ఇప్పుడు చుక్కకూర అయినా కూడా ఈరోజు ఆకుకూరలు స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి మంచిది, మంచి ఫైబర్ ఉంటుంది, తర్వాత రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది, డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ అలాగే సోయా గురించి మాట్లాడుకోవాలి అంటే హై ప్రోటీన్, హై ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా అది కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ వైటమిన్ డి కూడా యాక్చువల్గా సోయాలో చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. సో అటువంటి సోయాతో చుక్కకూర కాంబినేషన్లో మనం ఈరోజు ఒక స్పెషల్ వంట చేయబోతున్నాం. సో ఇది అంటే పేరుకి ఇది ఒక కూర, అంటే మామూలుగా అన్నంలో, చపాతీలో తినేటట్టుగా, జొన్న రొట్టెలోకి తినేటట్టుగా ఉంటుందన్నమాట. కానీ నాకు తెలిసి నేను ఒకప్పుడైతే సోయా చేసుకోవాలి అనుకుంటే ఈ సోయా కీమా ఉంది కదా, సో దాన్ని లైట్గా పోపు వేసేసుకొని నిమ్మరసం పిండేసుకొని స్నాక్ లాగా తినేదాన్ని, కొంచెం ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు. సో నాకు తెలిసి జస్ట్ చుక్కకూర మిక్స్ అనమాట ఇందులో, అంతే. బట్ అంటే అదే ఉట్టిగా కూడా తింటే బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఇలా అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని బాండి లైట్గా వేడైన తర్వాత ముందుగా కాస్త నూనె వేసుకుందాం. సో నూనెలో మనం కొన్నిటిని వేయించుకోబోతున్నాం అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా ఏమీ కాదు. వెరీ వెరీ సింపుల్. ఒక 10 నిమిషాల్లో ఈ వంట అయిపోతుంది అనమాట. అంత సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. కొంచెం మనకు నూనె వేడైన తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా మెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, సో ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా వేగుతుంది. కూరకు కావాల్సిన ఉప్పు మోస్ట్లీ నేను ముందుగానే వేసేస్తాను, తర్వాత ఏమైనా ఎక్కువలు తక్కువలు అనిపిస్తే మార్చుకుంటాను అనమాట. సో ఆ తర్వాత కాస్త కారం. సో ఇంకా మీకు ఈ కూర కారంగా ఉండాలనుకుంటున్నారా లేదా అన్నదాన్ని బట్టి. బట్ ఆ కూరలు చప్పగా ఉండడం కన్నా కూడా కొంచెం ఒక పిసర్ కారంగా ఉంటేనే బాగుంటాయి. మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి మనకి? చుక్కకూర. సో చుక్కకూరను ఆల్మోస్ట్ ఒక పెద్ద బౌల్ నిండా నేను తీసుకున్నాను. సో చుక్కకూరను వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి మనం వేయించేసుకుందాం బాగా ప్రాపర్గా. చుక్కకూర ఏ ఆకుకూర అయినా కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది, పెద్ద టైం కూడా ఏం తీసుకోదు కాబట్టి. చుక్కకూర అండి అసలు నిజంగా చాలా అంటే ఆకుకూరలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఇస్తాయి, రేటు తక్కువ, మనకు చాలా ఈజీగా ఎవరైనా కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు, ఎక్కువ ధర కూడా కాదు. సో ఎంత తరచూ కావాల్సిన అంత తరచూ కూడా మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఆహా, స్మెల్ అయితే సూపర్ అండి అసలు. సో ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ మనము ఈ సోయా కీమాని ఏం చేసాము అనేది కూడా చెప్తా ఇప్పుడు మీకు. సోయా కీమా మనకు చక్కగా ఒక ప్యాకెట్లో దొరుకుతుంది, ఎనీ సూపర్ మార్కెట్ మనకు దొరికేస్తుంది. సో దాన్ని కేవలం ఒక 15 నిమిషాల పాటు నానబెట్టినా కూడా సరిపోతుంది. వేడి నీళ్ళు వేస్తే ఇంకా హ్యాపీ, త్వరగా అయిపోతుంది మీకే. సో చక్కగా వేడి నీళ్ళు వేసేసుకొని చక్కగా నానబెట్టేస్తే ఇదిగోండి ఇలా చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. మనం ఇలా నానబెట్టుకున్నటువంటి
సోయా కీమా ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. చూసుకుందాం క్వాంటిటీ, దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. సరిపోతుందండి. సో ఇప్పుడు మీరు మరలా చెక్ చేసుకోవచ్చు, అంటే మీరు వేసిన ఉప్పు కారము కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని. సో కొంచెం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఇది మనకు ఇలా ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతేనే కాస్త బెటర్ అనమాట. ఓకే, సో ఇది అయ్యేలోపు మనం ఏం చేయొచ్చు అంటే, మరి ఖాళీగా ఉండకూడదు కదా. సో ఇటు పక్కన ఒక చిన్న పోపు బాండీలాగా చిన్న పోపు పెనం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి, సో అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. మనం ముందుగా కాస్త నూనె వేసుకుందాం. ఇది ఎందుకు అంటే పోపు వేసుకోవడానికి. ఇది మనకు హై ఫ్లేమ్లోనే, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంది. మరోవైపు మనం పోపు తయారు చేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత సింపులో. టొమాటోలు, చుక్కకూర, సోయా కీమా, ఈ మూడింటిని కూడా నీళ్ళల్లో మనము చక్కగా దాన్ని మగ్గించుకోవాలి. సో ముందే పోపు వేసేస్తే అంత రుచికరంగా ఉండదు కాబట్టి చివరిలో పోపు వేస్తున్నా, అంతకన్నా ఏం లేదు. పోపు దినుసులు, ఆ తర్వాత కాస్త ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఈ వేడి సరిపోతుంది ఆ పోపు తయారైపోవడానికి. చుక్కకూరను వేయించేసుకున్నాము. నీళ్ళు కూడా చూసారా చక్కగా ఎవాపరేట్ అయిపోయాయి. అండ్ ఇటు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరోవైపు మనం ఇంతకుముందు పోపు కూడా రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఈ పోపును చక్కగా ఈ కూరలోకి వేసేసుకోవాలి. ఆహా, ఇప్పుడు ఉంటుందండి ఈ కూర టేస్ట్, అసలు అత్తిరిపోతుంది అనమాట. ఇంగువ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. సో ఇది మీకు ముందే పోపు వేసేస్తే రాదు, అదొక్కటి డిఫరెన్స్ అనమాట. సో మన ప్లేట్ కూడా చక్కగా రెడీ అయిపోయి ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. అసలు ఇది ఒక చిన్న ముద్దకూర లాగండి. మామూలుగా మనము చపాతీలోకి అది చేసుకుంటాం కదా, రెండు అంటే 2 in 1 లాగా కొన్ని వంటలు మనం చేసుకుంటాం. చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది, దంపుడు అన్నానికి బాగుంటుంది, ఇలా మనం కొన్ని చేసుకుంటాం కదా. సో ఆ కోవకి చెందిందే ఈ కూర కూడా, సోయా చుక్క కూర. అసలు దండిగా సోయా, దండిగా చుక్క కూర. అసలు ఎంత బాగా వేసామంటే క్వాంటిటీ కూడా డెఫినెట్గా, అంటే ఇది ఒక ముద్ద కూరలాగా మనకు అన్నిటికీ ఉపయోగపడుతుందండి. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా చాలా హెల్దీ కూడా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, చుక్కకూర 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సోయా కీమా 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. సోయా చుక్కకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, పసుపు, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, చుక్కకూర, నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత సోయా కీమా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు ప్యాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి మరుగుతున్న చుక్కకూర ప్యాన్ లో ఈ పోపును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయా చుక్కకూర రెడీ.